ఓం నమో వెంకటేశాయ. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ రకాల పుష్పాలతో, వివిధ రకాల సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార అష్టలక్ష్మి మండపంలో మంగళవారం సాయంత్రం శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 8వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 1 టన్ను పండ్లు, 2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 30,000 కట్ ఫ్లవర్స్‌తో 150 మంది గార్డెన్ సిబ్బంది, 50 మంది ఎలక్ట్రిక్ సిబ్బంది కలిపి మలిసి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటి రోజు అంటే వైశాఖ శుద్ధ నవమి రోజైన మంగళవారం రోజున శ్రీ మలయప్ప స్వామి వారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకీపై పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. వివిధ హంగులతో శోభిల్లుతున్న ఈ పెండ్లి మండపంలో నిత్యనూతన వధూవరులైన శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, మాల పరివర్తనము, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత స్వామివారికి ఆస్థానం జరిగింది. ఈ క్రతువుల అనంతరం చతుర్వేద పారాయణం, మలహారి, దేశిక, సౌరాష్ట్ర, వారహి, కథన కుతూహల కథన కుతూహల, నీలంబరి వంటి వివిధ రాగ తాళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పిదప ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానము, ప్రసాద వితరణ కూడా జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలి రోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది. ఓం నమో వెంకటేశాయ.